35 సైజ్ బ్లౌజ్ 4 టక్స్ విత్ బెల్ట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 29 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 17.5 ఇంచులు. జనరల్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 16.5 ఇంచీలు ఉంటుందండి 35 సైజ్ వాళ్ళకి. అంటే ఇది చేతులు కొంచెం లావుగా ఉండి బాడీ సన్నగా ఉండే వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి 35 సైజ్ వాళ్ళకి. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. షోల్డర్ కోసం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాము. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 35 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5/3/4 ఇంచెస్ వస్తుంది. ఈ 5/3/4 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాము. 3 ఇంచెస్ అనేది షోల్డర్కి, 2/3/4 ఇంచెస్ అనేది నెక్ వైడ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచులు కదా. జనరల్గా అయితే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది షోల్డర్ ఎంత ఉందో అది తీసుకుంటాము, కానీ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 6.5 ఇంచులు అనేది మార్క్ చేస్తాము ఆర్మ్ హోల్ రౌండ్. సో ఇక్కడ లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 3/4 ఇంచెస్ వస్తుంది. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఖర్చు 9.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 9.5 ఇంచీలు, ఇది వచ్చేసి 2.5 ఇంచీలు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచీలు ఉంది కదా, సో ఇది మనకి ఇప్పుడు పోలిస్తే 17.5 ఇంచీలు సగం వచ్చేసి 8.5 ఇంచీలు. ఇది మనకి 8.5 ఇంచీలు ఉన్నది. సో ఇది 8.5 ఇంచీలు ఉంది. ఇది 3/4 ఇంచెస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అనేది మనకి 29 ఇంచెస్. సో దాన్ని డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 7.5 ఇంచీలు. సో ఇక్కడ 7.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 8.5 ఇంచీలు వచ్చింది, అందులో సగం వచ్చేసి 4.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అక్కడి నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసి ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5 ఇంచెస్ అండ్ ఇది వచ్చేసి టక్స్ పట్టాక మనకి 7.5 ఇంచీలు వస్తుంది. మనకి నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేస్తాము. ఎట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం కర్వ్ డ్రా చేస్తామండి నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాను. ఇక్కడ నేను నెక్ షోల్డర్ కట్ చేయట్లేదండి. నెక్ అనేది ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుకుంటాము.
సో అందుకని షోల్డర్స్ కూడా కట్ చేయట్లేదు. మన బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఇట్లాంటి ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ లైన్ డ్రా చేస్తాను. ఇది 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంచి ట్రేస్ చేస్తామండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. 4.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మోల్ రౌండ్ 1/2 ఇంచ్ తక్కువ ఉండాలండి. సో అందుకని ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఇట్లాగా కర్వ్ షేప్ డ్రా చేస్తాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఉండొచ్చండి. ఇక్కడ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాంటి కర్వ్స్కి యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 35 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే ఎంత 30 ఇంచులు. సో 1.5 ఇంచ్ యాడ్ చేస్తే దానికి మనకు 15 ఇంచులు వస్తుంది. సో ఇక్కడ 15 ఇంచుల దగ్గర బ్రెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాటు అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 15 ఇంచులకి ఇక్కడ మనకి అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉన్న, 2 ఇంచ్ ఉన్న, 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి టోటల్గా ఇది 13 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ మనకి ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 35 కదా, అందులో 11 తీసుకుంటే 3.5 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 4 ఇంచెస్. సో ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ మనకు 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి 1.5 ఇంచు మార్క్ చేస్తామండి. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకొని దానికి సగానికి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ దగ్గర నుంచి అండ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి 1/2 ఇంచ్, అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ ఉండేటట్టు లైక్ ఇట్లా మార్క్ చేస్తామండి టక్స్ కోసం. అట్లాగే ఇక్కడ కూడా అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ ఉండేటట్టుగా ఇట్లా మార్క్ చేసుకుంటాము. అండ్ మనకి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచ్. సో ఇక్కడ మనం 9.5 ఇంచ్ అనేది మార్క్ చేస్తామండి. ఫస్ట్ 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి వదిలేసి సో 2.5 ఇంచెస్ వచ్చి మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడి నుంచి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/4 ఇంచ్ ఇట్లాగా
పావించి వచ్చేసి ఇట్లా టక్స్ కోసం ఇట్లా మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఈ 35 సైజు కొంచెం హ్యాండ్స్ లావుగా ఉండే హ్యాండ్ కటింగ్ కూడా లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ కట్ చేస్తాము. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. ఫుల్ బాడీ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటాం. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. ఈ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ 8/3/4 ఇంచెస్ వచ్చింది. సో ఇది కూడా ఒకసారి కొలుస్తాము. ఇది కూడా మనకి 8/3/4 ఇంచెస్ వచ్చింది. అంటే 17.5 ఇంచీలోని సగం 8.3 ఇంచీలు ఉంది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్ అనేది, హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, హ్యాండ్స్ లావుగా ఉన్నా సరే. Thanks for watching and please do subscribe my channel.